నమస్తే అండి, నేను మీ లావణ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. మన కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి వీడియోస్ని. మేఘాలు ఒకసారి ఆకాశంలో తేలియాడుతూ ఉన్నాయి. వాటిలో ఒక పిల్ల మేఘం నేలవైపు చూస్తుంది. అది దాని తల్లిని అదేంటి అంత పొడిగా ఉంది అని అడిగింది. తల్లి మేఘం, అది మానవులు నివసించే చోటు. అక్కడ అనావృష్టి, జనం ఎండలో పనులు చేసుకుంటున్నారు చూడు అంది. పిల్ల మేఘానికి అయోమయంగా ఉంది. మరి వాళ్ళకి సాయం చేయడానికి మనం ఎందుకని వర్షం కురిపించడం లేదు? వాళ్ళకి నీళ్లు కావాలి కదా అంది. తల్లి మేఘం దానితో అది చాలా చిన్నదని, తక్కిన మేఘాలన్నీ వేరే చోట వర్షం కురవడానికి వెళ్తున్నాయని చెప్పింది. పిల్ల మేఘానికి విచారం కలిగింది. అక్కడే ఆగి భూమిపై విషాన్న వదనంతో ఉన్న మానవులను చూస్తుంది. తల్లి మేఘం దాన్ని ఒప్పించి తమతో తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ పిల్ల మేఘం వినిపించుకోలేదు. చివరికి దాన్ని అలా వదిలేసి తల్లి మేఘం ఒంటరిగా వెళ్ళిపోయింది. పిల్ల మేఘం ఇలా ప్రకటించింది, బాధపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. నేను వర్షంగా మారిపోతే చనిపోతానని తెలుసు, కానీ మిమ్మల్ని అలా మండుటెండల్లో మాడిపోనివ్వను అంది. అది తన శక్తినంతా కూడదీసుకొని వర్షపు జల్లులుగా కురవసాగింది. తర్వాత ఇంకాస్త శక్తిని పోగు చేసుకొని భారీ వర్షంగా కురవడం మొదలెట్టింది. నేల మీద ప్రజలు వర్షంలో ఆడిపాడారు. మేఘం కొంత వర్షించినందుకు అందరూ సంతోషించారు. వాళ్ళ ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. మేఘానికి ధన్యవాదాలు చెబుతున్నట్లుగా వాళ్ళు చేతులు పైకెత్తారు. వర్షం వెలిశాక మేఘం చిక్కి శైల్యమైపోయింది. నాకు తెలుసు నేనిప్పుడు చనిపోతానని, కానీ చనిపోయే ముందు అందరికీ సంతోషాన్ని పంచగలిగినందుకు నాకు ఆనందంగా ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, రాబోయే రోజుల్లో నాలాంటి వందలాది మేఘాలు ఇలా సంతోషాన్ని పంచుతాయి అంది. ఆ మాటలు చెబుతూ నేలపై జనాన్ని సంతోషంలో ముంచి మేఘం పలచని పొగలా మారిపోయింది. భూమిపై ఉన్న ప్రజలు కష్టకాలంలో వర్షం కురిసి తమను ఆదుకున్న మేఘాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారు. ఇదండి ఈరోజు మన కథ. ఇది కథే కావచ్చు, కానీ మేఘాల ఆలోచనలోకి వెళ్తే మనకు వింత వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాపం వాటిని అవి కరిగించుకొని మనకి వర్షం రూపంలో నీటిని మనకు అందించి మనం జీవించడానికి ఇంత మేలు చేస్తూ ఉంటాయి. చాలా కథల్లో మేఘాల గురించి నేను చదివిన వాటిల్లో కొన్ని అయితే అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాంటి కథలతో కూడా మిమ్మల్ని ముందు ముందు అలరిస్తూ ఉంటాము. మన కథ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్ను రాక్ బెల్స్.